వారణాసిపై రాజమౌళి మహేష్ బాబు కన్నా ప్రియాంక చోప్రా ప్రేమ ఎక్కువగా పెంచుకుంటుందా? బ్లఫ్ మూవీ ప్రమోషన్స్ లోనూ ఈ సినిమా టాపిక్కే తెస్తుందా? హాలీవుడ్ చిత్రాలతో కూడా రాని ఐడెంటిటీ వారణాసితో వస్తుందని ప్రియాంక ఫీల్ అవుతుందా? ఈ మూవీ కోసం జక్కన్న ఆ టెక్నాలజీ వినియోగించాడా? వారణాసి ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మహేష్ బాబు కన్నా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది ప్రియాంక చోప్రా. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక రిలీజ్కు ఏడాది క్రితం నుండే ప్రమోషన్స్ షురూ చేస్తోంది. మహేష్ బాబు, పృథ్వీ, జక్కన్న జస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూలతో సరిపెట్టేస్తే ప్రియాంక ఛాన్స్ దొరికినప్పుడల్లా వారణాసిని ప్రమోట్ చేస్తూనే ఉంది. అప్కమింగ్ ఫిల్మ్ బ్లఫ్ ప్రమోషన్స్లోనూ ఈ సినిమా గురించి టాపిక్ తేవాల్సిందే. రీసెంట్లీ వారణాసి తన కెరీర్ డిఫైనింగ్ మూవీ అంటూ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసింది ఈ గ్లోబల్ స్టార్ హీరోయిన్. తీసుకున్న రెమ్యునరేషన్కు గట్టిగానే న్యాయం చేస్తున్న ప్రియాంక వారణాసి ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేస్తోంది. వారణాసి ఇండియన్ వన్ ఆఫ్ ది అంబిషియస్ మూవీ అన్న మందాకిని ఈ సినిమా చూసినంతసేపు కాలంతో ప్రయాణిస్తామని, ప్రపంచాన్ని చుట్టేస్తామని, ఇదొక అడ్వెంచరస్ ఫిల్మ్ అంటూ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు తాను చూస్తానోనని ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 14 నెలల నుండి షూట్ చేస్తున్నామని, ఇంకా 6 నెలల షూట్ పెండింగ్ ఉందన్న ప్రియాంక భారత చిత్ర పరిశ్రమను డిఫైన్ చేసే మూవీగా మారుతుందని పేర్కొంది. ప్రజెంట్ వారణాసి షూట్ జార్జియాకు షిఫ్ట్ అయింది. మహేష్ బాబు అక్కడికి రీచ్ అయ్యాడు. ఇక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అలాగే న్యూ టెక్నాలజీని టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. కానీ గ్లోబల్ ప్రమోషన్స్ను ప్రియాంకకు అప్పగించి ముందు నుండే సినిమాపై హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు దర్శక ధీరుడు. ఇకపై నా నుండి వచ్చే సినిమాలు చిన్నపిల్లలు చూడలేరు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు నాని. ఇప్పటి వరకు క్లాసీ లుక్స్ లో పక్కింటి కుర్రాడిగా కనిపించిన నేచురల్ స్టార్ ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా వైలెంట్ హీరోగా మారిపోయాడు. చిల్డ్రనే కాదు, లేడీ ఫ్యాన్స్ కి దూరం జరుగుతున్నాడా? ఇకపై జోవియల్ నానిని చూడలేమా? నానిని చూస్తే మన ఇంట్లో, మన పక్కింట్లో ఉండే అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా సినిమా చూడొచ్చు. నాని జోవియల్ నటనకు న్యాచురల్ స్టార్ యాప్ట్ ట్యాగ్. కానీ కొంతకాలం నుండి నాని మారిపోయాడు. ఈ పాన్ ఇండియా స్టాండర్డ్స్, ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడేందుకు తనను తాను మార్చుకున్నాడు. మాస్ నుండి ఊరమాస్, వైలెంట్ నుండి మోస్ట్ వైలెంట్ హీరోగా మారుతున్నాడు. తన ఫ్యూచర్ సినిమాలను చిల్డ్రన్ చూడలేరంటూ స్టేట్మెంట్ ఇచ్చిన నేచురల్ స్టార్ అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్రెడీ హిట్ 3లో రక్తపాతం పీక్స్ లెవెల్లో కనిపించింది. రాబోయే ప్యారడైజ్లో కూడా దీన్ని మించి ఉండొచ్చు. శ్రీకాంత్ ఓదెలా టేకింగ్ స్టైల్ చూస్తూ ఉంటే దసరాకు మించి వైలెన్స్ ఉండబోతోందని అర్థమవుతోంది. జడల్ అంటూ డిఫరెంట్ లుక్ అండ్ కాన్సెప్ట్తో రాబోతున్నాడు నేచురల్ స్టార్. సినిమాకు డ్రాస్టిక్ చేంజెస్ చూపిస్తున్నాడు నాని. హిట్ 3 ప్యారడైజ్లో వర్స్టాలిటీ చూపించిన నాని సుజిత్తో తెరకెక్కించబోయే బ్లడీ రోమియోలో గ్యాంగ్ స్టార్ అవతారం ఎత్తబోతున్నాడు. పేరుకు తగ్గట్లుగా బ్లడ్ కమ్ రొమాంటిక్ యాంగిల్ ఉండబోతోంది అన్నది బస్. సమ్మర్ నుండి షూటింగ్ షురూ కాబోతోంది. నాని లైనప్ చూస్తూ ఉంటే చిల్డ్రనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరం చేసుకోబోతున్నట్లే కనిపిస్తోంది. ఈ చేంజెస్ కేవలం టెంపరీనేనా, లేక ఇవే కంటిన్యూ చేస్తాడా? ఫ్యూచర్లో తన ట్యాగ్ లైన్ కు యాప్ట్ అయ్యే సినిమాలు ఈ హీరో నుండి చూడలేమా? లెట్స్ సీ. అల్లు అర్జున్ అట్లీ మూవీలో నేను నటించడం లేదురా బాబోయ్ అంటూ మృణాల్ మొరపెట్టుకుంటున్నా ఆమె యాక్ట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. రీసెంట్లీ కూడా సీతా మహాలక్ష్మి క్లారిటీ ఇచ్చిన అదంతా ఉత్తిదే అని కొట్టిపారేశారు. చివరకు బన్నీనే రూమర్స్ కి చెక్ పెట్టాడు. అదెలాగో చూద్దాం. అట్లీతో బన్నీ మూవీ స్టార్ట్ చేయగానే ఎంత హైప్ వచ్చిందో, హీరోయిన్స్ వీళ్లేనంటూ వచ్చిన రూమర్స్ కూడా అంతే అటెన్షన్ క్రియేట్ చేశాయి. దీపికా పదుకొనేను మాత్రమే రివీల్ చేసిన టీం ఇంకొంతమంది బ్యూటీలను హైర్ చేసింది అన్న వార్తలు గుప్పుమన్నాయి. అందులో ఫస్ట్ వినిపించిన పేరు మృణాల్. ఇదిగో ఈ ఇద్దరి మీద లుక్ టెస్ట్ చేశారు. షూట్ కూడా స్టార్ట్ అయింది, సాంగ్ కూడా కంప్లీట్ అయింది అన్న రూమర్స్ పుట్టుకొచ్చాయి. కట్ చేస్తే అసలు ఈ ప్రాజెక్ట్లో తాను భాగం కాలేదని అంటోంది మృణాల్. బాలీవుడ్ ఫిల్మ్ దో దివానే శహర్ మే ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ ఠాకూర్ బన్నీ సినిమాలో నటిస్తున్నారట కదా అని ప్రశ్న ఎదురైతే, అవునా, నిజంగానే నాకు ఆ ఛాన్స్ వచ్చిందా? అయితే నిజం కావాలని తన కోసం ప్రార్థించండి. అది నిజమైతే మనం పెద్ద సెలబ్రేషన్ చేసుకుందామంటూ బన్నీ అట్లీ మూవీలో తాను భాగం కావడం లేదని చెప్పకనే చెప్పింది. అలాగే ఆయనతో ఒక్క ఫ్రేమ్లోనైనా నటించాలన్నది తన డ్రీమ్ అంటూ మనసులో మాట వెల్లడించింది. మృణాల్ చెప్పినా నమ్మే పరిస్థితిలో ఆడియన్స్ లేరు. చివరకు బన్నీనే క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల కేరళలో జరిగిన ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో బెస్ట్ హీరో అవార్డును సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ కు అభినందనలు తెలుపుతూ మృణాల్ నోట్ విత్ ఫ్లవర్ బొకేను సెండ్ చేసింది. వాటిని రిసీవ్ చేసుకున్న హీరో ఆమెకు థ్యాంక్స్ చెప్తూ ఏదో ఒక రోజు నీతో కలిసి వర్క్ చేయాలని ఆశిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చాడు.
దీంతో మృణాల్ అట్లీ సినిమాలో భాగం కావట్లేదు అన్న క్లారిటీ వచ్చింది. అయితే ఈ మృణాల్ ప్లేస్లోకి రష్మిక వచ్చింది అన్నది టాక్. ఏదేమైనా బండితో నటించాలి అన్న డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ కొల్లగొట్టేసింది సీతామహాలక్ష్మి. ప్రస్తుతం డికాయిడ్తో సందడి చేయబోతోంది మృణాల్. ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రీమేక్స్ కి కాలం చెల్లిపోయింది. పొరుగు ఇండస్ట్రీలో సరుకు తెచ్చి ఇక్కడ తగ్గట్టుగా చేంజ్ చేసిన వర్కౌట్ కావట్లేదు. మొన్న మలయాళ రీమేక్ ఓం శాంతి 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 ఇదే ప్రూవ్ చేసింది. బాలీవుడ్ కూడా ఇలాంటి జలక్లే తగిలాయి. అయినా సరే మాలీవుడ్ నుండి కథలను అరువు తెచ్చుకుంటూనే ఉంది బాలీవుడ్. ఒకప్పుడు ఓ హిట్ సినిమాను ఎన్ని భాషల్లో రీమేక్ చేసినా ఫైనాన్షియల్ డ్యామేజెస్ ఎక్కువ జరిగేవి కాదు. కానీ ఓటీటీ డ్రాస్టిక్ చేంజెస్ వల్ల రీమేక్ తీసుకునే రోజులు పోయాయి. కథను మార్చినా, ఇక్కడ నేటివిటీకి తగ్గట్లు స్క్రీన్ ప్లే రాసుకుని తీసినా అదే రిజల్ట్. ఆల్రెడీ ఓటీటీలో చూసేసిన బొమ్మను ఖర్చు పెట్టి థియేటర్స్ కు వెళ్లి సినిమాను చూడాలి అనుకోవడం లేదు ఆడియన్స్. వెరసి రీమేక్ తీసినా నిర్మాతలకు మేకుల్లా మారుతున్నాయి. ఈ మధ్య మలయాళ చిత్రాలను తీసి అలాగే చేతులు కాల్చుకుంది బాలీవుడ్. గత ఏడాది బాలీవుడ్ 2 మాలీవుడ్ రీమేక్స్ చేసి డిజాస్టర్స్ కొని తెచ్చుకుంది. అందులో ఒకటి షాహిద్ కపూర్, పూజా హెగ్డే నటించిన దేవా. 2013లో వచ్చిన మలయాళ ఫిలిం ముంబై పోలీస్ను ఇంకాస్త యాక్షన్ జోడించి ఆడియన్స్ ముందుకు తెచ్చారు. కట్ చేస్తే బొమ్మ బొక్కబోర్ల పడింది. ఇదే కాదు, రోమన్చా మూవీని రీమేక్ చేస్తే సేమ్ రిజల్ట్ రిపీట్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయినా కూడా మరోసారి ప్రయోగాలకు రెడీ అవుతోంది బాలీవుడ్. మాలీవుడ్ దృశ్యం ఎన్నిసార్లు తీసినా, ఎన్ని భాషల్లో తీసినా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీగా పేరు తెచ్చుకుంది. ఇప్పటివరకు దృశ్యం నుండి 2 మూవీస్ వచ్చాయి. మాలీవుడ్ కథని మక్కికి దించితే ఆడియన్స్ చూశారు. ఇప్పుడు ఒకే కథతో సీజన్ 3 సిద్ధం చేస్తున్నారు. ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ కొన్ని అనివార్య కారణాలతో మాలీవుడ్ దృశ్యం 3 ముందు రిలీజ్ అవుతోంది. ఆ తర్వాత హిందీ వర్షన్. ఇక తెలుగు పట్టాలెక్కలేదు. వెంకటేష్ తీయాలా వద్దా అనే యోచనలో ఉన్నట్లు టాక్. కానీ అజయ్ దేవగన్ మాత్రం రిస్క్ చేసి రీమేక్ వర్షన్ చేసేస్తున్నాడు. ఫీల్ గుడ్ మలయాళ లవ్ స్టోరీ ప్రేమలు కూడా బాలీవుడ్ బాట పట్టింది. వీర్ పహారియా రీమేక్ వర్షన్ లో నటించబోతున్నాడట. సాజిద్ నడియాద్వాలా మేనకోడలు ఆఫియా సయ్యద్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. నెక్స్ట్ వీక్ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందట. 45 రోజుల పాటు ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు అన్నది బీటౌన్ బజ్. రీమేక్స్ రిజల్ట్ తేడా వస్తున్నాయని తెలిసి కూడా మాలీవుడ్ కథలను అరువు తెచ్చుకుంటోంది నార్త్ బెల్ట్. రంగబలితో కెరీర్ స్టార్ట్ చేసి కేరాంప్తో కేక పుట్టించిన హర్యానా గర్ల్ యుక్తి తరేజా నెక్స్ట్ సినిమా ఏంటి? టాలీవుడ్ లో న్యూ మూవీకి సైన్ చేసిందా, లేదా మళ్ళీ పొరుగు ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తుందా? Do you want to know? కెరీర్ ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్స్ ఫస్ట్ సినిమాతోనే కొంతమంది క్లిక్ అయితే, కొంతమంది కాస్త లేటు రికగ్నైజేషన్ తెచ్చుకుంటారు. అలా టాలీవుడ్ లో లేటుగా ఐడెంటిటీని తెచ్చుకుంది యుక్తి తరేజా. రంగబలితో కెరీర్ స్టార్ట్ చేసిన అమ్మణ్ణి అప్పుడెవరూ పట్టించుకోలేదు. మార్కోతో మాలీవుడ్ బాట పట్టాక కాస్త గుర్తింపు దక్కించుకున్న ఈ బ్యూటీకి కేరాంప్ కెరీర్ టర్నింగ్ ఫిల్మ్ అయింది. గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన కేరాంప్లో కిరణ్ అబ్బవరంతో పోటీగా నటించింది ఈ హర్యానా గర్ల్. ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. కేరాంప్లో స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేసిన నయా సెన్సేషన్ యుక్తి తరేజా టాలీవుడ్ లో మరో 2 సినిమాలతో ఎంటర్టైన్ చేయబోతోంది. దీక్షిత్ శెట్టి కీ రోల్ చేస్తున్న కింగ్ జాకీ క్వీన్ లో నటిస్తోంది హర్యానా బ్యూటీ. ఇదే కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న అధీరకు కమిట్ అయింది భామ. తాజాగా షూటింగ్ స్టార్ట్ అయినట్లు టాక్. ప్రశాంత్ వర్మ దర్శకత్వ బాధ్యతలు శరణ్ కొప్పిశెట్టికి అప్పగించాడు. ఇప్పటికే మలయాళంలో ఎంట్రీ తీసుకున్న యుక్తి నెక్స్ట్ కన్నడ ఇండస్ట్రీలో చొచ్చుకుపోయేందుకు ట్రై చేస్తోంది. నిఖిల్ కుమారస్వామి హీరోగా చేస్తున్న మూవీలో నటిస్తోందట. ఒకప్పుడు సౌత్ భామల్ని పట్టించుకోని బాలీవుడ్ ఇప్పుడు వెతికి మరీ వాలేస్తోంది. సదరన్ ఇండస్ట్రీలో గ్లామర్ షో విత్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్న యంగ్ బ్యూటీస్ ని పట్టుకెళ్ళిపోతుంది. బీటౌన్ లో కెరియర్ స్టార్ట్ చేసి అక్కడ సరైన బ్రేక్ రాక సౌత్కి వచ్చి ప్రూవ్ చేసుకున్న ముద్దుగుమ్మల్ని తిరిగి గ్రాప్ చేస్తోంది. వాళ్ళెవరో చూద్దాం. సౌత్ హీరోయిన్స్ పై బాలీవుడ్ కాన్సంట్రేషన్ చేస్తోంది. తక్కువ రెమ్యునరేషన్, ఎక్కువ పర్ఫార్మెన్స్ చూపించడంతో పాటు ఇక్కడి మార్కెట్ ని టార్గెట్ చేసేందుకు పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తోంది. ఇక్కడే కెరీర్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ రాక సదరన్ ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న భామల్ని గ్రాప్ చేస్తోంది. సౌత్ లో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న సాయి పల్లవికి ఇప్పటికే రెడ్ కార్పెట్ వరించింది. సమ్మర్ లో కూల్ లవ్ స్టోరీ ఏక్ దిన్ తో బీటౌన్ ఎంట్రీ తీసుకుంటోంది డాన్సింగ్ క్వీన్. దీపావళికి రామాయణతో సీతగా ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. శ్రీలీల ఎప్పటి నుండో బాలీవుడ్ ఎంట్రీ
తీస్తుందని భావించినప్పటికీ సినిమా సెట్స్ పైకి వెళ్లినా షూటింగ్ డిలే అవుతోంది. లాస్ట్ ఇయర్ దీపావళికి కార్తిక్ ఆర్యన్, అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీ రావాల్సిందిగా శ్రీలీల, కార్తిక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల ఈ సినిమా షూట్ తాత్కాలికంగా ఆగిపోయింది. కానీ ఏడాదికి మాత్రం ఈ వైరల్ వయ్యారి పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు బీటౌన్ ఆడియన్స్. లోక తర్వాత పాపులర్ అయిన మలయాళం ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ కు భారీ ఆఫర్ ఇచ్చింది బాలీవుడ్. రణ్వీర్ అప్ కమింగ్ ఫిలిం ప్రళయ్లో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే మరో మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ను కూడా లేటెస్ట్ గా గ్రాబ్ చేసింది బీటౌన్. కార్తికేయ 2లో అనుపమ పర్ఫార్మెన్స్ చూసిన నార్త్ బెల్ట్, రుస్తుం, ఏక్ ప్రేమ్ కథ చిత్రాలను తెరకెక్కించిన ప్రేరణ అరోరా నిర్మించే అప్ కమింగ్ మూవీలో అవకాశం ఇచ్చారని సమాచారం. బాలీవుడ్ లోనే కెరీర్ స్టార్ట్ చేసి అక్కడ సరైన ఐడెంటిటీ రాక సౌత్ బాట పట్టి క్రేజ్ తెచ్చుకున్న భామలకు ఈసారి బ్రేక్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది బాలీవుడ్. అప్ స్టార్స్ లో కీ రోల్ చేసిన మీనాక్షి చౌదరిని మళ్లీ పట్టించుకోలేదు. కానీ టాలీవుడ్ లో క్రేజ్ రాగానే పిలిచి ఛాన్సులు ఇస్తోంది. అక్షయ్ కుమార్ భాగం బగ్ సీక్వెల్ లో మీను నటించబోతోందట. చందు ఛాంపియన్, యారియా 2లో పర్ఫార్మెన్స్ కు స్కోప్ లేని క్యారెక్టర్ చేసిన భాగ్యశ్రీకి బాలీవుడ్ క్రేజీ ఆఫర్స్ ఇస్తోందట. ప్రళయ్లో సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయిందని సమాచారం. కృతి శెట్టికి కూడా బాలీవుడ్ గాలం వేసిందని లేటెస్ట్ బజ్. కానీ ఎంతమంది వెళ్లినా అక్కడ ప్రూవ్ చేసుకుంటోంది కొందరే. రీసెంట్ గా రష్మిక అక్కడి హీరోయిన్స్ కు గట్టి పోటీనిచ్చింది. మరి నెక్స్ట్ రష్మికలా పేరు తెచ్చుకునేది ఎవరో?